తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ కి మాధురి గారు 16 కుటుంబిషన్లు ఫ్రీగా ఇచ్చారు. ఈ ఎపిసోడ్ కూడా నేను కాల్ చేయగానే లక్ష్మిగా డైమండ్స్ నుంచి లక్ష్మీ శారదా గారు ఎపిసోడ్ కి వచ్చిన అందరికి టైలరింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఫ్రీగా కుటుంబిషన్లు ఇచ్చేస్తా అన్నారమ్మా. మీరేంటమ్మా, మీరు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది? పెళ్లి అయింది, 2 పాపలు పుట్టిరు సార్. మా అత్త మామకు కూడా ఇష్టం లేదు సార్ నేనంటే. ఎందుకు ఇష్టం లేదు? 2 పాపలు పుట్టారు. 2 పాపలు పుట్టారు, నీకు మళ్ళా పాప అవుతుంది అనేసి కడుపులో తన్నేవాడు సార్. అయ్యో, గోడకేసి కొట్టితే కరెంట్ షాక్ పెట్టేవాడు సార్. నాకు ఏమీ లేదు, ఇట్లా పిల్లలకు పాలు కూడా ఇట్లా దొరకపోయేది సార్, తిండి కూడా సరిగా ఉండకపోయేది సార్. నాకు పెద్ద పాప మమ్మీ అనిపోతుంది, డాడీ కొట్టకండి అని కాళ్ళు కూడా పట్టుకొని వేడుకునేది సార్ మా పాప. గాజొక్కలు దంచి కూడా పోసిరు సార్ నోట్లో నాకు. లక్ష్మిగా డైమండ్స్ నుంచి లక్ష్మీ శారదా గారు మీకు కుటుంబిషన్ ఒకటి పంపిస్తామమ్మా. ఏంటి మీ జీవితం గురించి చెప్పండి ఒకసారి. మా పెద్ద అబ్బాయి ఇట్లా ఒక సంవత్సరం లోపే పుట్టినాక కొంచెం గొడవలు అయినాయి సార్, చిన్న చిన్నవి. మా డాడీ వాళ్ళు తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చి ఇక్కడనే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం సార్. మా అబ్బాయి పుట్టినాక 2 months ఉన్నప్పుడు వచ్చినాం సార్. డెలివరీ అయినాక కూడా ఫోన్ చేసి రాలేదు సార్, చూడడానికి కూడా రాలేదు. స్కూల్కి వెళ్తే కూడా అందరూ డాడీ లేడు అన్నారంటే సార్ మా పెద్ద అబ్బాయిని. అసలు మా ఇంట్లో వాళ్ళు ఉండి చేసి పిల్లల్ని కష్టపడి చదువుకుంటున్నాం సార్. మేము కష్టపడి చదువుకున్నా కూడా బయట అనే వాళ్ళ మాటల్ని బట్టి ఒక్కొక్కసారి మనసు ఇరిగిపోతుంది సార్. భర్త లేడని ఏదైనా అడగడానికి కూడా అవకాశం లేదు సార్. మాకు ఇట్లా గవర్నమెంట్ ఇల్లు ఏదైనా అడగడానికి కూడా వాళ్ళది ఈ ఊరు కాదు, మాది ఏ ఊరు సార్? అత్తగారు ఊరు మా ఊరు కాదు, అమ్మగారు ఊరు మా ఊరు కాదు సార్. మరి మేము ఏ ఊర్లో ఉండాలి సార్? మరి మా ఊరు ఏది సార్? మేము పుట్టిన ఊరు ఏది? మా ఇల్లు ఏది? మీరేంటి, ఎంత మీ ఏజ్ ఎంతమ్మా? ఇప్పుడు 30 సార్. ఎప్పుడు పెళ్లి చేశారు మీకు? 18. 3 సంవత్సరాలు ఉన్నారు. ఏం చదువుకున్నారు మీరు? 10th సార్. 18 సంవత్సరాలు పెళ్లి అయిపోయిందా? 21 years కి జీవితమే అయిపోయింది. అందరూ 30 సంవత్సరాల లోపేనండి. మీరేంటమ్మా, మీరు మీ ప్రాబ్లం ఏంటి? చనిపోయాడు సార్. ఎందుకు చనిపోయారమ్మా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. పంజగుట్ట నిమ్స్లు వేసుకొని 1 రోజులు ఉన్నాం సార్. మేము చిన్న పిల్లలు సార్. నాకు వాళ్ళని పోషించాలి. ఇప్పుడు నేను నా క్లాస్ వాళ్ళకి పెళ్ళిలే కాలే, ఇంకా నా జీవితం మొత్తం అయిపోయింది. మీ అందరికి కూడా అమ్మ కుటుంబిషన్ మా షో ద్వారా మీ అడ్రస్లకి మీ ఇంట్లో కుటుంబిషన్ పెట్టే బాధ్యత మాది. సుమన్ టీవీ ప్రోగ్రామ్ చేసిందంటే ఏం చెప్తుందో అదే చేస్తుందండి. రోషన్ గారికి ఒక అన్నగా వాళ్ళందరికీ ముందుండి చేస్తున్నందుకు సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతూ ఓకే అమ్మా, మా ఫ్యామిలీలో ఉన్న అన్ని బ్లౌజెస్ మీకే ఇస్తాం మరి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్ అండ్ వెల్కమ్ టు అవర్ షో జీవిత వేదిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడు హైదరాబాద్ చూడలేదు కదా ఎవరు. సో రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అంటూ ఫ్రీ బస్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అందరూ బస్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసారు అనమాట. ఫస్ట్ టైం హైదరాబాద్? అవును సార్. మీరు ఒక్కళ్ళు వచ్చారు అనుకుంటా. మా అమ్మ వాళ్ళు ఇక్కడ అమీర్పేటలో ఉంటారు. ఎందుకంటే మాస్క్ లేకుండా ధైర్యంగా ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ ఈ షోని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ కి అండ్ సపోర్ట్ చేస్తున్న చాలా మంది గొప్ప వాళ్ళ అందరికి కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకోవచ్చు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉండే హై సొసైటీ పీపుల్ కూడా ఆ షోని చూసి కాల్ చేసి అప్రిషియేషన్ చేయడమే కాకుండా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ మనం చేద్దాం, మేము ముందున్నాం. మీకు కమింగ్ ఎపిసోడ్స్కి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కాదు, ఎపిసోడ్లోనే చెప్పేయండి ఏం కావాలో హెల్ప్ చేసేద్దాం అని చెప్పేసి అందరూ కూడా కాల్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్కి
సంధ్య గారు, మాధురి గారు అవును 16 కుట్టు మిషన్లు ఫ్రీగా ఇచ్చారు. అండ్ ఈ ఎపిసోడ్ కూడా నేను కాల్ చేయగానే లక్ష్మిగా డైమండ్స్ నుంచి లక్ష్మీ శారదా గారు ఎపిసోడ్కి వచ్చిన అందరికి టైలరింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఫ్రీగా కుట్టు మిషన్లు ఇచ్చేస్తా అన్నారమ్మా. మా సైడ్ నుంచి మేము చేయగలిగిన చిన్న చిన్న అయ్యో ఇది చాలా పెద్ద సహాయం అంటే ఇదే మీ అందరికీ. మిషన్ అనేది చాలా హెల్ప్. రోషన్ గారు మీరు అనుకుంటున్నారు వాళ్ళ ఆ కుట్టు మిషన్ తోని వాళ్ళ కుటుంబాన్ని ఒక జీవనాధారం. థ్యాంక్స్ సుమన్ టీవీ రోషన్ గారు. ఆ అమ్మగారు మీకు కాల్ చేసి చెప్పడము నిజంగా కూడా ఏ జన్మల బంధమో మీరు ఒక వాళ్ళకి అన్నగా ఒక తమ్ముడుగా ముందుకు రావడం అనేది సుమన్ టీవీ యాజమాన్యానికి. ఎందుకంటే అమ్మా ఇప్పుడు వాళ్ళని పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బాధలు తెలుసుకొని ఆ కాంటెంట్ ని మనం అంటే ఎవరైనా కానీ పోస్ట్ చేసుకొని దాని ద్వారా వచ్చే లబ్ధి పక్కన పెడితే వచ్చిన వాళ్ళకి ఏదో ఒక డెఫినెట్ బెనిఫిట్ ఉండాలి. అంటే వాళ్ళు దేనికోసం వచ్చారు? అవును, వాళ్ళు ఏమో కోట్లు లక్షలు కోరుకోవట్లేదు. వాళ్ళ జీవన ఉపాధి కోసం ఒక చిన్న కుట్టు మిషన్ అది కుట్టుకుంటుంటే ఒక 4-5 బ్లౌజులు కుట్టుకుంటే హ్యాపీగా ఉంటారు. సో థ్యాంక్ యూ లక్ష్మిగా డైమండ్స్ లక్ష్మీ శారదా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది షోస్ చూస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు, నాకు తెలిసిన వాళ్ళు కూడా. లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఒక మెసేజ్ చేసి హెల్ప్ చేస్తా అన్న వాళ్ళు కూడా మీ డీటెయిల్స్ పంపిస్తే డైరెక్ట్గా మీకు అటాచ్ చేస్తాం. ఈ ఎపిసోడ్కి వచ్చిన వాళ్ళ బాధలు ఏంటి, ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం. అమ్మా మీరేంటమ్మా, మీరు ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది? ఏం చదువుకున్నావు అమ్మా? ఇంటర్ చదువుకున్నా సార్. ఇంటర్ చదువుకున్నా సార్. 25 ఉంటాయి మీకు అంతే? అంతే సార్. ఏజ్ లో పెళ్లి అయిపోయింది? ఇంటర్లోనే చేసిరు సార్ నాకు పెళ్లి. చేసిన తర్వాత తను చదువుకున్నాడు అనేసి పెళ్లి చేసిరు సార్ నాకు. అయితే సరే డిగ్రీ ఇట్లా చదువుకున్నాడేమో అనేసి నేను కూడా ఓకే అన్నాను సార్. అయితే చదువుకున్న తర్వాత పెళ్ళి అయింది, 2 పాపలు పుట్టిరు సార్. తర్వాత బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బాగా తాగేసి కొట్టేవాడు సార్. మా అత్త మామకు కూడా ఇష్టం లేదు సార్ నేనంటే. ఎందుకు ఇష్టం లేదు? 2 పాపలు పుట్టారు. 2 పాపలు పుట్టారు నీకు, మళ్ళీ పాప అవుతుంది అనేసి గొడవ పెట్టుకునేవాడు సార్. మళ్ళీ పాపే పుడుతుంది అనేసి కడుపులో తన్నేవాడు సార్. అయ్యో కడుపుతో ఉన్నప్పుడు తన్ని కొట్టేవాడు సార్. బాగా కొట్టి ఇట్లా స్రూ కోలిపోగానే గోడకేసి కొట్టితే కరెంట్ షాక్ పెట్టేవాడు సార్. ఇలా చేసి కడుపుతో ఉన్నప్పుడే కరెంట్ షాక్ పెట్టిండు సార్. బిడ్డకేం కాలేదమ్మా కడుపులో? ఇక స్లో కోల్పోయినాక హాస్పిటల్లో తీసుకెళ్ళిరు సార్. ఇక తర్వాత 1 వీక్ అట్లా డెలివరీ అయిపోయినా సార్ నేను. అంటే 9 months పడ్డాకనే అట్లా గొడవ అయింది సార్. తర్వాత నీకు బాబు పుట్టినప్పుడు ఎవరు రాలేదు సార్ చూడనీకి కూడా. బాబే పుట్టాడా? బాబే పుట్టాడు. మరి వాళ్ళ కోరిక అదే కదా. బాబు పుట్టినాక కూడా ఒక 5 days వరకు ఎవరు రాలేదు సార్ హాస్పిటల్ కి చూడనీకి కూడా రాలేదు. మేమిద్దరం ఆడపిల్లలం సార్, మా చెల్లె నేనే. నాకు ఎకరం ఆస్తి అమ్మి కూడా పెళ్లి చేసిరు సార్ మా అమ్మ వాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు మాకు. అయితే ఇక అట్లా కొట్టడం వల్ల నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. వెళ్ళి కూడా 2 times 3 times అట్లా మాట్లాడుకున్నాం సార్. మాట్లాడుకున్నాక బాబు చిన్న బాబు అట్లా కూడా ఎవరేం చూడలేదు సార్. నాకు తను ఏం పని చేస్తాడో కూడా ఏం చెప్పకుండా పోయేది వచ్చేది. నాకు ఏమీ లేదు, ఇట్లా పిల్లలకు పాలు కూడా ఇట్లా దొరకపోయేది సార్, తిండి కూడా సరిగా ఉండకపోయేది సార్ నాకు ఇంట్లో. పిల్లల ఆధార్ కార్డులు లాక్కున్నాడు, నాయి కూడా సర్టిఫికేట్లు లాక్కున్నాడు సార్. నేను చదువుకున్నాయి కూడా. ఇక్కడ బాండ్స్ తిరిగినాయి సార్, తొక్కిండి సార్ బాగా. ఇక్కడ నడుస్తాను సార్ ఇప్పుడు, కానీ ఎక్కువ హార్డ్ వర్క్ ఏం చేసుకోలేను సార్. కూలి పనికి వెళ్తాను నేను. డైలీ ఇంటర్ చదువుకొని డైలీ కూలి పని నేర్చుకున్నాను సార్. కూలి పని ఎంత నేర్చుకున్నావు? నేర్చుకొని వెళ్తున్నాను సార్. కూలి పని 300 200 ఇట్లా పట్టి ఇస్తారు సార్ ఊళ్ళలో. ఉంటే వెళ్తాను, లేకుంటే ఎవరైనా పిలుస్తూనే వెళ్తాం సార్. 3 పిల్లల్ని సాదుకోవాలంటే జర కష్టంగానే ఉంటుంది సార్ మాకు. కానీ విడాకులు ఇలా మీకు ఇంకా ఇయ్యట్లేడు సార్. అడిగావమ్మా? అడిగాను సార్. ఏమంటున్నాడు? నేను ఇయ్యను అని అంటున్నాడు సార్. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తాడు అనేది కూడా ఏం చెప్పాడు సార్. వాళ్ళ అమ్మ వాళ్ళతోనే ఉంటాడు. నాకు ఒక ఆడబిడ్డ, వాళ్ళతోనే కలిసి ఉంటాడు. ఎప్పుడు డాడీ ఇక్కడికి రండి అని పిల్లలు అడిగినా కూడా రాడు సార్. ఎప్పుడు పెద్ద పాప మాట్లాడితే మమ్మీ చనిపోతుంది సార్, మమ్మీ చనిపోతుంది డాడీ కొట్టకండి అని కాళ్ళు కూడా పట్టుకొని వేడుకునేది సార్ మా పాప.
అయినా కానీ కనకరించపోయేది సార్. మా మామయ్య ఉండి నా కొడుకు పుట్టిరా పిల్లలు ముగ్గురు, ఎవరికి పుట్టిరా ఏం కథను నాకు తెలియదు, నువ్వు మా ఇంట్లోకి కూడా రావద్దని మాట్లాడేవాడు సార్. మహిళా మండలి స్టేషన్ కూడా వెళ్ళిన సార్ నేను, అక్కడ కూడా ఏమి రెస్పాండ్ ఏమి ఇవ్వలేదు సార్, తను రాలేదు కూడా. ఏ పోలీస్ స్టేషన్? భువనగిరి. భువనగిరి. ఇలాంటి వాళ్ళకి కదండి పెన్షన్ రావాలి, ఇలాంటి వాళ్ళకి ఉన్నారా కదండి ఇల్లు రాజకీయ కావాలి. నాయకులు మీ భువనగిరి జిల్లాలో? అరే ఒంటరి మహిళలకి కనీసం మనం ఫైనాన్షియల్ హెల్ప్ చేయకపోయినా గానీ పింఛన్ పెట్టమని కూడా అడుగుతాం. వాళ్ళు ఇంత బాధల్లో ఉన్నారు, కనీసం పోలీసులు చెప్పి ఇలాంటి ఎదవల్ని ఈడ్చి కొట్టని అని చెప్పాలి అసలు ఎదవల్ని. మదర్ ఫౌండేషన్ ద్వారా మేడం మాకు సంధ్య మేడం గారు వచ్చి నాకు ఇది వేదిక కాడికి రావడం కొంచెం జర మంచిగా అనిపిస్తుంది సార్ నాకు. లేకుంటే అసలు మేము పిల్లలకి ఎన్ని సంవత్సరాలు అమ్మా ఇప్పుడు? ఒక పాప 7th అవుతుంది సార్, ఒక పాప 5th, ఒక బాబు 3rd క్లాస్. ముగ్గురు నువ్వే సాదుకుంటున్నావు? నేనే ముగ్గురు సార్. అమ్మాయి దగ్గర పానం ఉందా సార్? చూడండి ఎంత పాపం అమ్మాయి ఎకనామిక్. ఇక్కడ బోన్స్ ఇరిగినాయి సార్ నాకు, కలర్ బోన్స్ ఇక్కడ మొత్తం ఇరిగినాయి సార్. తొక్కేవాడు కింద తొక్కేది, గోడకేసి కొడితే మొత్తం బ్లడ్ వచ్చేసారు నోట్లకి వెళ్ళి ముక్కులకి వెళ్ళి. డెఫినెట్ గా మీకు కుటుంబిషన్ ఒకటి పంపిస్తామమ్మా. మీరు ప్రెజెంట్ నేర్చుకున్నారు కాబట్టి దాని ద్వారా కొంచెం జీవన ఉపాధి ఉంటుంది మీకు. అది డెఫినెట్ గా ముద్రా లోన్ కూడా ట్రై చేసి మీరు కొంచెం చదువుకున్నారు కాబట్టి చిన్న షాప్ ఒకటి ప్లాన్ చేసేలాగా చూస్తారు. వణుకుతున్నావులే కొంచెం, ఆమెకి బలహీనంగా ఉంది అమ్మాయి కూడా. శాత కాదు మేడం. అవును అవును అర్థమవుతుందిరా, అర్థమవుతుంది. ఎప్పుడో ఒకసారి వెళ్తా మేడం. డెలివరీ టైంలో అట్లా అమ్మాయి అట్లా పెట్టినప్పుడు బ్లీడింగ్ పోవడం వల్ల కూడా ఇలా అట్లా ఓవర్ బ్లీడింగ్ అయింది సార్. అట్లా బాగా చాలా ఉంటాయి సార్ ప్రాబ్లము. నిజంగా ఎక్కడో ఉండడం కాదు, మనం జనాల మధ్యలో వండుకుంటూ ఇవన్నీ చూస్తుంటూ కూడా మనము ఇలాంటి వాళ్ళ మీద ఇట్లా గాజొక్కలు దంచి కూడా పోసిరు సార్ నోట్లో. నాకు ఏంటి అమ్మా? గాజులు ఇవన్నీ దంచి నోట్లో పోసిండు సార్ నాకు. అలాంటి వాళ్ళు సమాజంలో ఏంటంటే ఎంత సైకోగా బిహేవ్ చేస్తున్నారా గ్రామీణ ప్రాంతాలలో? ఇంకా ఎవరున్నారు సార్ అడిగేటోళ్ళు? కేసులు ఎక్కడ? అసలు కేసులు పెడితే తీసుకుంటారు ఎవరు చెప్పండి? నా భార్య నేను కొట్టుకుంటున్నాను, నువ్వు అవనివిరా, నా భార్యకి ఏమైనా నువ్వు లింక్ ఉన్నదా అనేసి మాట్లాడేవాడు. సపోర్ట్ ఎవరైనా వచ్చారు అనుకో సార్, వాళ్ళకి నీకేమో ఉంది అందుకే సపోర్ట్ వస్తున్నారు. ఎందుకు వస్తారు వాళ్ళు? ఉట్టిగానే వస్తారా వాళ్ళు సపోర్ట్ చేయడానికి? వాళ్ళ కుటుంబం కదా, వాళ్ళు ఏమైనా వేసుకుంటారు, మనం ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి? అట్లా పక్క సైడ్ ఉన్న వాళ్ళు అట్లా ఎవరైనా వచ్చి చెప్తారనుకో, నా పెళ్ళానికి నీకేం సంబంధం రా మాట్లాడతారు. విలేజ్ లలో ఉండే ప్రాసెస్ అది సార్. ఇప్పుడు ఏదన్నా కుటుంబం విషయంలో ఏదన్నా అయిందనుకో, ఇప్పుడు మా బాబుని ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా, నా తమ్ముడు వరుస ఉన్న వాళ్ళని కూడా బండి మీద తీసుకెళ్లాలన్నా కష్టం సార్. ఇప్పుడు అనే తమ్ముడా అలాగే ఉంది సార్. ఇప్పుడు అనే తమ్ముడా, ఆయనకి ఏం అవసరం? వాళ్ళ అబ్బాయి నామని తీసుకోవాల్సిన అవసరం ఏమి? ఏదైనా కర్మగాలి జర తీసుకపో అన్న గీడి వరకు సంబంధం లేకుండా దానికి కొడుకుని ఎందుకు తీసుకొని పోతుండు, దాని బిడ్డను ఎందుకు ఎక్కించుకోపోతుండు? అట్లానే అంటారు సార్ ఊర్లలో మాత్రం చాలా వరకు. తెలియదండి, ఒక్కసారి ఊర్లలో వెళ్ళి చూడాలి, అలాగే మాట్లాడుకుంటారు. కొంచెం హెల్ప్ చేయండి అన్న, గిడి వరకు వెళ్తాము అనేసి వెళ్ళినా కూడా అగజుడుగా ఆమె వేరే అసలు ఎవరి దగ్గర సలహా అయినా హెల్ప్ అయినా తీసుకోవాలంటే చాలా భయం. ఇప్పుడు మేము ఎక్కడికన్నా అర్జెంట్ గా వెళ్ళాలన్నా కానీ బస్సు ఉంటే బస్కి వెళ్తాం సార్. ఇట్లా అంటారు అనేసి బస్సు లేనప్పుడు వీలు కానప్పుడు ఎప్పుడైనా పోయినాం అనుకో సార్, అంతే 10 మంది మమ్మల్నే చూస్తారు సార్. వీళ్ళతోటి ఇట్లా పోతుంది అట్లా పోతుంది, వాళ్ళ కొడుకుని తీసుకెళ్తుంది. ఇది మళ్ళీ ఇంట్లో మా వాళ్ళు అమ్మ వాళ్ళకి ఇట్లా ఉంటే వాళ్ళు కొంచెం బయటకు వెళ్ళిరు అనుకో సార్, ఇవి అన్నీ విన్నారనుకో, నేను ఇట్లా పోతున్నాం అంటే అట్లా రా ఇట్లా అంటారు, అట్లా వాళ్ళకు బాధ మాకు బాధ సార్. ఇప్పుడు ఎవరన్నా తీసుకెళ్లాలన్నా కానీ దీనివల్ల ఏ పని కూడా చేసుకోలేదు, ఏ పని కూడా మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి లేని బతుకు. ఏమనుకుంటారా అని బతుకుతూ ఉండాలి డైలీ. అందుకని చెప్తాను, ఎవడో ఏదో అనుకుంటాడు, ఎవరేమనుకుంటారు ఏం సంగతి అనేసి ఊకే టెన్షన్ తో బ్రతకాల్సి వస్తుంది సార్. మేము భర్త ఉండి అన్ని కూడా అన్ని భర్త లేడని ఏదైనా అడగడానికి కూడా అవకాశం లేదు సార్. మాకు ఇట్లా గవర్నమెంట్ ఇల్లు ఏదైనా అడగడానికి కూడా వాళ్ళది ఈ ఊరా? ఈ ఊరు కాదు, మాది ఏ ఊరు సార్? అత్తగారు ఊరు మా ఊరు కాదు, అమ్మగారు ఊరు మా ఊరు కాదు సార్. మరి మేము ఏ ఊర్లో ఉండాలి సార్? దేనికి ఈ ఊరు కాదని అంటారు సార్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఏది అడిగినా ఈమెది ఈ ఊరు కాదు. మరి మా ఊరు ఏది సార్? మేము పుట్టిన ఊరు ఏది? మా ఇల్లు ఏది? ఈ ఒంటరి మహిళ ఎలా బతకాలి, ఒంటరి మహిళలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? సమాజం మీరు మెసేజ్ రూపకం పెట్టండి. సమాజం ఇలాంటి వాళ్ళ కేర్ ఆఫ్ గవర్నమెంట్ అవ్వాలండి. ఎస్, నేను అదే 200%. మీకు సాక్ష్యాలు ఏం కావాలండి? భర్త వదిలిపెట్టిన సాక్ష్యం. ఇప్పుడు విడాకులు ఇవ్వడు, అమ్మాయి 8 సంవత్సరాలు దూరంగా ఉన్నారు, ఊరాలు చుట్టుపక్కల చెప్పరా అండి? గ్రామ పంచాయతీలో రాసిస్తే అయిపోతుంది కదా.
ఇలాంటి వాళ్ళకి కదా ఎందుకు ఉన్నోళ్ళకే ఎందుకు రికమెండేషన్ చేయించుకొని ఇండ్లు కట్టించుకుంటారు, రేషన్ కార్డులు తీసుకుంటారు, ఇవన్నీ చేస్తారు. ఇలాంటి ఒంటరి మహిళల సమాజంలో ఇలా ప్రశ్నించినాం అనుకోండి, అబ్బో వచ్చిందమ్మా ఈమెనే సమాజాన్ని ఉద్ధరించనీకి అంటారు. ఎస్ సంధ్యగా మాట్లాడితే అలాగే అని అంటున్నారు సార్. ఎక్కువ సెటర్లు వేయడం అలాంటివి మాట్లాడకూడదు కదా సార్. మా కోసమే కదా సార్ మాట్లాడేది. మేడం కూడా మేడం ఎందుకు సార్ అలా ఇన్వాల్వ్ చేస్తారు? ఇప్పుడు నేను అదే చెప్తాను గురించే కదా సార్ మాట్లాడేది. సమాజంలో ఒంటరి మహిళల కోసమే కదా పోరాడుతుంది మేడం. మేడం ని ఎందుకు సార్ అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. సమాజం కూడా ఈ మాటలన్నోళ్ళు, ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఒక్కరు సాయం చేయమనండి, చేయరు, ఎవరు సహాయం చేయరు. ఆ? 2 ఎపిసోడ్లకి మనసు చాలా 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 సార్లు మీరు చలించిందండి నాకు, నిజంగా చెప్తున్నాను. నిజం అంటే చేశాను కానీ ఎమోషనల్ ఇంటర్వ్యూస్, కానీ ఇలా ఒంటరి మహిళలు ఇంత కష్టాలు పడుతున్నారా? నిజం సార్, దారుణం, అతి దారుణంగా ఉన్నాయి నిజంగా. గుర్తించండి, కొంచెం ప్రభుత్వం కూడా గుర్తించి వీళ్ళందరికీ కొంచెం ఏదో ఒకటి, వాళ్ళేం లక్షల కోట్లు కోరుకోవట్లేదు, జీవన ఉపాధి కోసం లోకల్లో ఉన్న సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీయో జెడ్పీటీసీయో లేకపోతే ఒక ఎంపీపీయో ఒక ఎమ్మెల్యే వాళ్ళ వరకు వెళ్ళి కొంచెం వాళ్ళ బాధలు చాలా ఈజీ మీకు కనుక్కోవటం. మీరు డేటా తెప్పించుకోవచ్చు కూడా, వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయొచ్చు అనుకుంటే. లేదు మళ్ళీ ఓటు కోసం వెళ్ళేదాకా వాళ్ళ బాధ మీకు అర్థం కాదు. మళ్ళీ ఓటు కోసం వెళ్ళినప్పుడు అమ్మ నీ బాధ విన్నానమ్మా, నేను చేస్తానమ్మా, గెలవంగానే చెప్తాం. ప్లీజ్, గెలిచారు కానీ వాళ్ళ జీవితాలు మాత్రం ఇలానే ఉన్నాయి. మీ జీవితం మారుతుంది కానీ వాళ్ళ జీవితాలు ఏం మారట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, మీ జీవితాలు మారుతున్నాయి, కోట్లు సంపాదించుకుంటున్నారు, కానీ వీళ్ళ జీవితాలు అయితే కొంచెం కూడా మారట్లేదు. వీళ్ళ మీద కొంచెం ఫోకస్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలని ముఖ్యంగా. మీరు మాస్క్ లేకుండా కూర్చున్నారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ లైఫ్ స్టైల్, భర్తకు ముందు భర్తకు తర్వాత అంటే ఏమని చెప్తారు? మా భర్త 20 years అయితే చనిపోయిండు. ఒక పాప ఒక బాబు. 20 years నుండి పిల్లలిద్దరిని ఒక స్టేజ్ తీసుకొచ్చింది. వాళ్ళు ఇప్పుడు కొంచెం, బాబు యూఎస్ఏలో ఉంటాడు, పాప ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. 20 ఏళ్ళు చాలా కష్టం, నరకం చూసిన. మా అమ్మ వాళ్ళకి నేను ఒక్కదాన్ని, వాళ్ళ సేఫ్ తోటి బయటికి వచ్చిన. ఇప్పుడు మా పిల్లలు ఒక స్టేజ్కి వచ్చినాక సరే నేను కష్టపడ్డాగా నాలాగా ఎందరు కష్టపడుతున్నారని బయటికి వెళ్ళి రాజకీయ పరంగా అందరికి సేవ చేద్దాం అనుకొని బయటికి వెళ్తే, భర్త లేడు కదా, ఆమెకు బొట్టు లేదు, ఏం లేదు, ఆమె ఏం చేస్తుంది ఒంటరి మహిళ అనేది ఒక నీచంగా చూసినా కూడా నేను అట్లే ఫోర్స్ చేసి నిలబడితే ఒక 18 ఓట్లతోటి ఓడిపోయాను. కానీ అదే బాధతోటి నేను భర్త లేకుండా నాకు అన్ని రకాల 10 మందికి సేవ చేద్దామంటే ఎందుకు ఇట్లా నన్ను బయటికి రానిస్తలేరు, మా ఒంటరి జీవితాలు ఏంది, భర్త లేని జీవితాలు ఏంది అనేది ఒక నెల రోజులు బాధపడ్డా. కానీ ఇప్పుడు కూడా ఈ సంధ్యాక వాళ్ళ మదర్ ఫౌండేషన్ తోటి ఇట్లా మిషన్లు నేర్పిస్తున్నారు అంటే తెలుసుకొని మా ఇంట్లోనే ఒక 40 మందికి అట్లనన్నా సహకారం చేద్దాం వాళ్ళకి అనేది చేపిస్తున్నాయి ఇప్పుడు. కానీ ఎందుకు మాకు భర్త లేనంత మాత్రాన మాకెందుకు బయటికి రావద్దు, మా బాధలు ఏంది, మేము ఎప్పుడు అట్లనే చిన్న చూపులాగా ఉండాలా, మేమైతే ఏం కావాలని చేసుకోలేదు కదా, భర్త పోయినా కూడా పిల్లలను కూడా వాళ్ళ పేరు నిలబెట్టేటట్టు చేసినాం. కానీ ఇప్పుడు ఏంది ఇట్లా అంటారు అని సమాజంలో మాకెప్పుడు మరి ముందుకెళ్ళేటట్టు ఉంటుంది అనే బాధ బాగా ఉంది. సార్ 10 years, పాప 5 years ఉంది, బాబు 8 years ఉన్నాడు. ఇప్పుడు పాప 26 ఉంది, పాప 28 ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 30 సంవత్సరాల లోపు వాళ్ళే. 35 సార్ నాకు అప్పుడు 29 అంటే 28 సంవత్సరాలకి చనిపోయినప్పటి నుండి పిల్లలిద్దరిని మంచి రూట్లను తీసుకొచ్చి చేసిన. కానీ ఇప్పుడు మాకు బయటికి వెళ్తే భర్త లేడు, బొట్టు లేదు అంటారు. మా పరిస్థితి ఏంది, ఎప్పుడు మేము ఇట్లా లోపట్నే ఉండాలా, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు నేనంటే కొంచెం ఆర్థికంగా ఉన్నాం, ఇంకా ఆర్థికంగా లేని పరిస్థితి ఏంది, మరి మేము ఎప్పుడు ఇట్లా ఎందుకు ఉండాలి అనేది మాకు ఒకటి రావాలి అనేది. కానీ ఇంకా ఊర్ల సైడ్ కొంచెం అప్డేట్ అయింది కదా ఇప్పుడు. ఎంత అయింది సార్ ఇప్పుడు, కానీ ఇంకా ఊర్ల సైడ్ ఇప్పుడు కూడా ఇంత ఈనంగా సార్, ఈనంగానే ఇప్పుడు నాకు పిల్లలు సెట్ అయ్యారు కూడా బయటికి వెళ్తే అమ్మో నాకు బొట్టు లేదంటారు కదా, నేను వెనక కూర్చోవాలి కదా, మమ్మల్ని ఒక హీనంగా చూస్తారు కదా అనే బాధ ఫీలింగే ఉంటుంది. మాకు ఎట్లా మరి బాధలు ఎట్లా బయటపడాలి అనేది మాకు కూడా ఒక దారి అనేది చూపించాలి సార్. మేము ఒక 10 మందికి బయటకు వెళ్ళి అన్ని చేస్తే మేము కూడా ఒక 10 మందికి సహాయం చేసే శక్తి ఉంది కదా, అట్లానే మమ్మల్ని విమర్శిస్తారు అనేది బాధ. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరూ ఇదే అన్నారా, బత్తలేను కొంతమంది అన్నారు. ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి? టీఆర్ఎస్ నుండి చేసినది. ఎందుకంటే 10 మందికి సహాయం చేద్దాం, పిల్లలు ఒక స్టేజ్కి వచ్చారు కదా, నేను కష్టపడ్డా కదా, నాలాగా ఎవరైనా ఉంటే వాళ్ళకి సేవ చేద్దాం, ఊరికి మంచి చేద్దాం అని చేస్తే అట్లా మాట్లాడారు. 18 ఓట్లతో ఓడిపోయారు సర్పంచ్గా.
30 లక్షలు ఖర్చు పెట్టి 30 లక్షలు ఖర్చు పెట్టారు. సో ఇప్పుడంతా టైలరింగ్ మీరే షెల్టర్ ఇచ్చి ఎంతమందికి మీరు నేర్పిస్తాను అన్న శాలరీ వాళ్ళు ఇవ్వకుండా నేను ఇస్తాను టీచర్ని పెట్టి మేడం నిన్న వచ్చింది రాకముందు నేను స్టార్ట్ చేసి నేర్పిస్తాను. మదర్ ఫౌండేషన్ తరపున ఇక అట్లా మేడం వచ్చేదాకా మేడం నిన్న రప్పించిన ఇంటికి అందరిని కూర్చోబెట్టి చేసిన. కొంచెం అట్లనే వాళ్ళకు నాకు కూడా కొంచెం ఫీలింగ్ వస్తుందిగా, అయ్యో ముందుకు పోదాం 10 మంది సాయం చేద్దామని ఇట్లానే చేద్దాం అనేది. సో మిగతా వాళ్ళు చాలా చిన్న ఏజ్ ఉన్నారమ్మా అందరూ. మీకు ఎంత ఉంటుంది ఏజ్? 30. సో మీరు భర్త విడాకులు ఇచ్చారా ఏంటి? మీ జీవితం గురించి చెప్పండి ఒకసారి. మా మమ్మీ లేదు సార్, మేము చిన్న ఉన్నాగానే చనిపోయింది. మా డాడీ 2 అన్నలు అయితే విలేజ్లోనే ఇచ్చారు సార్. మా అన్న వాళ్ళు హైదరాబాద్ ఉంటారు కానీ విలేజ్కి ఇచ్చారు నాకు. మా పెద్ద అబ్బాయి ఇట్లా ఒక సంవత్సరం లోపే పుట్టినాక కొంచెం గొడవలు అయినాయి సార్, చిన్న చిన్నవి. అయితే నాన్న తీసుకుపోయిండు, అక్కడ ఒక 6 నెలలు అట్లున్నాం సార్. ఇక మళ్ళీ మాట్లాడేసి తీసుకెళ్ళినాక మళ్ళీ మా 2వ అబ్బాయి కడుపులో పడ్డాడు సార్. పడితే తాగడము కొట్టడము అట్లయినా నేను కూలి పనికి పోయేది సార్. ఇక మా చిన్న అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు బాగా కొట్టింది సార్. కొడితే మా అమ్మ వాళ్ళు కడుపుతోటి ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళు తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చి ఇక్కడనే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం సార్. మా అబ్బాయి పుట్టినాక ఉన్నా కూడా పుట్టినాక 2 months ఉన్నప్పుడు వచ్చినాం సార్. డెలివరీ అయినాక కూడా ఫోన్ చేస్తే రాలే సార్, చూడడానికి కూడా రాలే. మా అమ్మ లేదు సార్, హాస్పిటల్ లోపలికి మా డాడీని కూడా రానియలేదు సార్ డెలివరీ టైంకి. మా అమ్మమ్మ ఉంటే వచ్చింది ఆమె. అంత కష్టం నుండి ఫోన్ చేసినా కూడా ఎవరు రెస్పాన్స్ కాలేదు సార్. వాళ్ళు డెలివరీ అయినప్పుడు కూడా ఎవరు లేరు పక్కన, ఎవరు లేరు సార్. మా నాన్న ఉంటే జెంట్స్ కదా సార్, లోపలికి రానియలేరు. మా అన్నయ్య వాళ్ళు ఉంటే ఇక్కడ ఉన్నారు, అది సడన్గా నైట్లో తీసుకెళ్ళినాము కాబట్టి ఎవరు రాలేదు సార్. అట్లా మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎవరన్నా వస్తారేమో, భర్త పక్కకు ఉండాలి కదా, సైన్ పెట్టడానికని ఉండాలి కదా అని ఫోన్ చేసినాం సార్. చేస్తే కూడా రాలేదు సార్, నాకు అవసరం లేదు అనేసి అన్నాడు. అప్పుడు వచ్చినాం సార్ మేము. అప్పుడు వచ్చి ఇప్పటి వరకు మా డాడీతోటే ఉంటున్నాం సార్. ఇంకా పిల్లలు ఇప్పుడు 1 year ఉన్నప్పుడు కొద్ది రోజులు ఉన్నాం సార్. మళ్ళీ పోయినాక మళ్ళీ వచ్చినాం, డాడీ వాళ్ళ దగ్గర ఉన్నాం. మళ్ళీ ఇప్పటి వరకు కూడా పిల్లలు ఎట్లున్నారు, ఏం చదువుతున్నారు, అసలు వాళ్ళ బర్త్డే ఎప్పుడు, ఎంత ఖర్చు, ఏ స్కూల్కి పోతున్నారు కూడా ఇంతవరకు తెలియదు సార్ ఆయనకి. ఏం చేస్తున్నారు ఆయన ఊర్లోనే సార్, గొల్లలం సార్ మేము. అయితే పండుగలు చేయడానికి పోతాడు సార్, వాళ్ళ మమ్మీతోటి ఉంటాడు. మేము ఈడుంటున్నాం సార్. ఎందుకు వదిలేయడానికి ఏంటి రీజన్ ఏంటమ్మా? రీజన్ అదే సార్, కొట్టినప్పుడు గొడవ సార్. మా డాడీ వాళ్ళకి ఇట్లా పోలీస్ స్టేషన్కి చెప్పినారు సార్, ఇట్లా కొట్టిరు చేసిరు అని. పోలీస్ స్టేషన్ పోయినాం సార్, చూసిరు, వాళ్ళు కూడా చూసిరు సార్. చూసి వాళ్ళే బాధపడ్డారు సార్, ఇట్లా చేసినాం అట్లా చేసినా అని చేసి చెప్పినాక కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పినా కూడా రాలేదు సార్ ఆయన. రాకుండా సరికే వాళ్ళుండి కొద్ది రోజులు టైం పెట్టారు సార్. ఒక 3 months అట్లా చూద్దాము కదా, చూసినాక వస్తాడేమో అని పెట్టేసినాక కానీ ఇంకా రాలేదు సార్. కనీసం పిల్లలకి వీడియో కాల్ చేయటం, కాల్ అసలు మాట్లాడమే లేదు సార్. కానీ పిల్లలు అడుగుతుంటారు నాన్నే. అడుగుతారు సార్, పిల్లలకు తెలివి ఉంది కొంచెం, అడుగుతారు సార్. అడగరా సార్ బాధ. స్కూల్కి వెళ్తా కూడా అందరూ డాడీ లేడు అన్నారంటే సార్. మా పెద్ద అబ్బాయిని లేరు అన్నా కూడా నేను చెప్పిన సార్, మా డాడీ ఉన్నాడు లేడు అని ఎందుకు బాధపడతారు నాన్న, చదువుకోవాలి మంచిగా. మా డాడీ ఉండు, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నదని చెప్పాలి, చెప్పి చదువుకోవాలి కానీ లేడా నాన్న, వాళ్ళు అన్నంత మాత్రాన మీరు బాధపడొద్దు నాన్న అని చెప్పేసి స్కూల్కి పంపిస్తున్నా సార్ వాళ్ళని. మా పిల్లలు ఆడతారు సార్, మా డాడీ ఉండాలి మాకే, మా అమ్మ లేక మేము చాలా కష్టపడ్డాం సార్ చిన్నప్పటి నుండి. 7th చదివేటప్పుడు చనిపోయింది సార్ మా అమ్మ. చనిపోతే డాడీ దగ్గర ఉండేసి వాళ్ళు స్కూల్కి పోతారు, నేను రోజు కూలి పనికి పోతాను సార్. కూలి పనికి పోయి మా మనీ పోషించుకుంటాను. డైలీ కూలికి పోతే డూలీ 300 సార్. మామూలుగా ఇట్లా గుత్త టైప్ లెక్క పోతేనేమో 500 అట్లా వస్తాయి సార్. అంటే పొద్దున్నే పోవాలి సార్, 7కి పోయి 7 దాకుండా చేస్తేనే సార్. అది అట్లా పిల్లల్ని కష్టం చేసుకొని సాదుకున్నా కూడా మంది వేరే వాళ్ళు అనే మాటల్ని బట్టి అసలు మనసు బాధ అనిపిస్తుంది సార్. ఏమంటుంటున్నారు అంటే ఇట్లా భర్త లేకుండా ఉన్నది, ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ, వెళ్ళిపోవాలి, అందరు పోవట్లేదా, చేసుకోవాలి, ఉండాలి, చేయాలి. అసలు మా ఇంట్లో వాళ్ళు ఉండి చేసి పిల్లల్ని కష్టపడి చదువుకుంటున్నాం సార్. మేము కష్టపడి చదువుకున్నా కూడా బయట అనే వాళ్ళ మాటల్ని బట్టి ఒక్కొక్కసారి మనసు విరిగిపోతుంది సార్. అసలు ఏం చేయాలో అర్థం కాదు కానీ బయటకు వెళ్ళేసి వచ్చి పిల్లల మొహం చూసే వరకు అన్నీ పోతాయి సార్ మాకు. కానీ అట్లా చులకన చూడద్దు కదా సార్, మేము కూడా మనుషులమే కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి బాధ్యులు మేమైతే కాదు కదా సార్. అంటే వాళ్ళ దృష్టిలో కొట్టించుకుంటూ ఆడే ఉండి వాడు చంపితే ఎందుకు ఉండాలి, ఇదే కష్టం ఆడ చేసుకుంటే కదా అనేసి అంటారు సార్. మరి ఆడ కష్టం చేయండి ఉండనిస్తారా సార్? ఆడ కూడా ఇదే కష్టం చేసినాం కదా,
కష్టం daily చేసినా తంతాడు. కూడా తాగుతాడు సార్. కొట్టడం అంటే మరీ ఘోరంగా కొట్టింది సార్. అప్పుడు అయ్యో. కొట్టిన చనిపోయే టైప్ అయింది సార్. అందుకే పంపించలేదు మా అమ్మ వాళ్ళు. ఏది దొరికితే దాన్ని తీసుకుని కట్ట కొడతారా? తీసుకొని కొట్టినాడు సార్. ఆ. కొడితే ఎట్లా కొట్టినా అట్లనే మొత్తం శరీరం మొత్తం వచ్చినాయి సార్. ఎంత ఘోరంగా అంటే నిజంగా ఇలాంటి వాళ్ళ కష్టము, ఇలాంటి వాళ్ళ బాధలు ఈ సమాజంలో కొంతమంది అంటే బరిదెగించి కొంతమంది తిరుగుతున్నారు చూడండి. మరి వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారా, ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారా చెప్పండి రోషన్ గారు? వాళ్ళు గొప్ప వాళ్ళ ఫీల్ అవుతారండి. అది ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కేసు పెట్టినా తొందరగా తీసుకోరు. అసలు పోలీస్ స్టేషన్ గడప దగ్గర కూడా ఏందమ్మా ఏంది అదే వీళ్ళు టీక్ టాక్నట్టు ఊపుకుంటూ వచ్చిరనుకో, వచ్చేసి ఇట్లా కాలు మీద కాలేసని కూర్చున్నారనుకో, ఇమ్మీడియట్గా మేడం వచ్చింది తొందరగా కేసు టేకప్ చేయండి అంటారు. ఎక్కడ పోలీస్ స్టేషన్ అమ్మా అది? అక్కడ గుండాల దగ్గరనే సార్. ఆ. గుండాలనే మా డాడీకి చెప్పారు సార్, అతన్ని చూస్తే మీకు ఇంకా మీ అమ్మాయిని పంపించాలనిపిస్తుందా, వద్దు చదువుకోలేరా మీ అమ్మాయిని అనేసి అన్నారు సార్. మేము పిలిపిమని చెప్తే మీ టైలరింగ్ నేర్చుకున్నారమ్మా? నేర్చుకుంటున్నాం సార్. ఇప్పుడు మీరు బ్లౌజులన్నీ మీరు ఓన్ గా స్టిచ్ చేస్తున్నారా? చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టడం? చిన్నపిల్లల డ్రెస్సులు ఇప్పుడు సంధ్యా మేడం ఫౌండేషన్, మదర్ ఫౌండేషన్ పెట్టినారు కదా సార్. అప్పటి నుంచి అయితే అక్క ఉండి ఇట్లా మా ఇంటి దగ్గర ఇట్లా వచ్చారు, మేడం వాళ్ళ తరపున వస్తున్నారా నేర్చుకుంటారా అంటే పోతున్నాం సార్. అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే నేర్చుకుంటున్నాం. సో మిషన్ లేదు మీకు ఇప్పుడు? మిషన్ లేదు సో సార్. మిషన్ మీకు స్పాన్సర్ చేస్తాం, మీ ఇంటికి వస్తుంది. సార్. ఈ ఒక 10 రోజుల్లో పంపించేద్దామండి. సో మా సైడ్ నుంచి ఒంటరి మహిళలు అంటే వెనక్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒక హోప్, అదే ఒక ఆడపడుచుకు పుట్టినిల్లు సుమన్ టీవీ ఒక ఆడపడుచుకు సారే సీరలాగా వాళ్ళకు ఒక కుట్టు మిషన్ ఇచ్చి పంపిస్తున్నారు సార్. నిజంగా మేము అందరం మీకు చేతులెత్తి ఆల్రెడీ శాంపిల్ మిషన్స్ కూడా తెప్పించాం, కింద ఉంది. వెళ్ళేటప్పుడు ఒకసారి మీరు మీరేంటమ్మా ప్రాబ్లం? మీరు ఎందుకు చాలా చిన్న ఏజ్, ఎంత ఉంటుంది మీ ఏజ్, ఎందుకు డైవర్స్ తీసుకున్నారు? 28. అందరూ 30 సంవత్సరాలు లోపేనండి. అయితే ఏం చేసిండంటే మా పెళ్ళైనాక 6 నెలల దాకా ఆనే ఉన్నా అత్తగంటి కాడ. అయితే ఏం చూస్తలేదు సార్, వాడు పని లేదు ఏం లేదు, మా ఆడబిడ్డల మీద ఆధారపడతాడు వాడు. అయితే ఏం చేసిండంటే బాబుకి ఒక్కసారి ఫుల్ జ్వరం వచ్చింది సార్ బాబు పుట్టినాక. అయితే చూపెట్టమంటే నేను చూపెట్టను అని అన్నాడు సార్. ఇక ఆ రోజు అయితే వెళ్ళి వచ్చిన మా ఇంటికి, మా అమ్మల ఇంటికి వచ్చేసినాక ఇక పిలిచిన పంచాయతీకి రాలేదు సార్ వాళ్ళు మా అమ్మ దగ్గరికి. బాబుకి ఒక రోజు ఫిట్స్ వచ్చింది బాగా, సచ్చిటోడు బతికింది సార్. ఏది గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకుని 10 రోజులు ఉన్నా సార్ నేను. అట్లాగానే ఎవ్వరు రాలేదు సార్ మా దగ్గరికి. అయితే మళ్ళా మా చిన్న హాస్పిటల్ తీసుకొచ్చినాక చనిపోయింది అని అంటే మా ఆడపిల్లి కానీ చెప్పలేదు సార్. ఆయన మాకు ఎవ్వరు చెప్పలేదు, మాకు ఆడపిల్లి కానీ. మళ్ళీ దినాలకి మా ఊరోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పి దినాలకు పోతే అయితే చెప్తే పోతే ఎవరు రమ్మని మా ఆడపిల్లి మస్తున్నాడు సార్ నన్ను. ఎవరు? మీ మామ? మా ఆడబిడ్డలు, మామ లేడు. ఆడబిడ్డలు? అయితే ఏం చేసిన అంటే ఇంకా మా ఆడికి వెళ్ళలేదు. ఇక నేను మా మమ్మీ ఈయన చనిపోయింది 3 సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి. కానీ ఆయన చనిపోయినాక సంవత్సరానికే మా అమ్మ చనిపోయింది. ఇక డాడీ నేను మా చిన్నోడు ముగ్గురమే ఉంటాం సార్ మేము. బాబుకి ఎన్ని ఇయర్స్ అమ్మా? 10 ఉంటుంది సార్. 10 అంటే నీకు ఎన్ని సంవత్సరాలు పెళ్ళైంది? నాకు 21 సంవత్సరాలు పెళ్ళైంది సార్. నాకు ఒక 2 ఏళ్ళు ఉన్నట్టుంది అంతేనా మీ ఆయనతో? బాబు కడుపులో ఉంటాగానే వాడు తాగడం మొదలుపెట్టింది సార్. సెంటరింగ్ పని చేశారు సార్ ఆయన. ఊర్లలో ఎంత ఉంటుంది సార్, 300-500 ఉంటుంది అంతే ఆయన చేసే కష్టము. ఆ తాగడికే సరిపోయింది ఆయనది. అదే అట్లా వదిలేసి వచ్చేసింది ఊరికి. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా చెప్తున్నానండి, ఎవరు కూడా 18-20 సంవత్సరాలకు పెళ్లి చేయొద్దు. ఇప్పుడు కూడా మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, గవర్నమెంట్ కాలేజీలో ఉన్నాయి. మీరు చదివించే స్తోమత లేకపోతే డిగ్రీ వరకు ఫ్రీగా ఉంది. వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుంది మైండ్కి. ఒక 21-22 వచ్చిన తర్వాత వాళ్ళకి ఆలోచించే విధానం మారుతుంది. హస్బెండ్ ఎలాంటి వాడు రావాలి, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడిని చూస్తేనే వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది. మీరు 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి పెళ్లి చేస్తారు, ఆడే ఎదవ ఎవడో వస్తాడు, వాడు 2 సంవత్సరాలకి 2 పిల్లల్ని కనేస్తాడు. వీళ్ళకి 17-18 వస్తాయి. ఒక 2-3 సంవత్సరాలు పంచాయతీలు నడుస్తాయి. 20 తర్వాత వాళ్ళకి ఇంకా జీవితం 20 సంవత్సరాలకు ఒక ఆడపిల్ల జీవితం మొత్తం అయిపోతుంది. అదే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో సార్ నేను వెళ్ళి చూడగానే వాళ్ళ జీవితాలు అసలు చాలా మంది, ఒక అమ్మాయి అయితే 14 ఏళ్ళకి పెళ్లి చేసిరంటే ఇప్పుడు ఆ పిల్లకి 20-22, బాబు 8 ఇయర్స్ ఉన్నాడు. ఆ అమ్మాయి దారుణం. మళ్ళీ వాడు వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ 6 ఆ అమ్మాయికి 28, వాళ్ళ అబ్బాయికి 7 సంవత్సరాలు అంతేనమ్మా. 10 సంవత్సరాలు అంటే నీకు 18 ఏళ్ళకే పెళ్లి అయిపోయింది. మాకు అమ్మాయికి ఐడియా లేదేమో. ఏం చదువుకుందాం? అది పరిస్థితి. టైలరింగ్ నేర్చుకున్నావు నువ్వు కూడా? నేర్చుకున్నా. సో మదర్ ఫౌండేషన్ వాళ్ళ
సో ఇప్పుడు కుట్టు మిషన్ అంతా నేర్చుకుందాం. నేర్చుకున్నాం. సో ఒక కుట్టు మిషన్ కావాలి మీకు కూడా. అంతే. సో కుట్టు మిషన్ మీకు కూడా లక్ష్మిక డైమండ్స్ నుంచి మా అత్తగారించుగానే ఎకరం పొలం ఉంది సార్ మాది. ఆ. మా అది కానీ గుంజేసుకోవాలి నాకు కొంచెం మొత్తం వాళ్ళు ఇప్పుడే అసలుకి వాళ్ళు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని. పట్టించుకుంటారు. వెళ్తే కోంగా తిట్టి కొడుతున్నారు. మా చిన్నమ్మన సొంత చిన్నమ్మనది మొగడు వచ్చిన వాళ్ళు నా కొడుకు పెళ్ళికి రావద్దు అని చెప్పింది మేడం సార్. మా చిన్నమ్మనే సొంతం పెళ్ళికే వెళ్ళలేదు సార్ మేము. అదే ఇంకో పెళ్లి చేసుకుంటే పిలిచేవాళ్ళు కదా. అట్లయితే పిలిచేటోళ్ళు. లోకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు చాలా మంది షోలు చూస్తున్నారు కాబట్టి అన్న నిజంగా మీరు షో చూస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్ ప్రాబ్లం కూడా తెలుసు కాబట్టి కుదిరితే ఇలాంటి ఒంటరి మహిళలు చాలా మంది ఉంటారు మీ నియోజకవర్గంలో. వీళ్ళని కానీ చేరదీసి మీ ప్రాబ్లం ఏంటమ్మా అని తెలుసుకొని దాంట్లో ఒక 60% 50% చేయగలిగిన నిజంగా మీ లైఫ్ లాంగ్ మీరు ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు గెలుస్తారు ఓడిపోతారు పక్కన పెడితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీ జాబ్కి కూడా. పక్కా ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. ఎంతోమంది ఉన్నారు షోల ద్వారా బయటకు వస్తున్నారు, రాకుండా ఎంతమంది ఉన్నారు ఇంకా బయటికి. అమ్మా మీరేంటి, ఎంత మీ ఏజ్ ఎంతమ్మా? ఇప్పుడు 30 సార్. ఏ ఏజ్ లో చనిపోయారు? 21. మీకు 21 ఉన్నప్పుడు ఎప్పుడు పెళ్లి చేశారు? మీకు 18. 3 సంవత్సరాలు ఉన్నారు. కానీ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకోలేదా? చేసుకోలే. మా మమ్మీ వాళ్ళు చేసామని తీసుకొచ్చారు సార్. నాకు భర్త వస్తాడు కానీ నా కొడుకు తండ్రి రాడు కదా, అట్లా చేసుకోలేదు సార్. మా అత్త వాళ్ళ సైడ్ ఏమన్నా ఆర్థిక సహాయం అడిగితే చెయ్యరు సార్. ఇంతవరకు మేము ఆ నుంచి కట్టుబట్టలతో వెళ్ళొచ్చినాం. మా హస్బెండ్ చనిపోయినాక ఇంతవరకు బాబు ఎట్లుండి అడిగినా ఫోన్ చేసి అడగరు. ఎవరన్నా పాలలు పిలిస్తే మేము అంతలో మేమే వెళ్తాం వస్తాం అంతే. వాళ్ళంతలో వాళ్ళు వచ్చి ఒక్కరిని అడిగినా మనమన్నీ చూసిపోరు. ల్యాండ్ ఉంది, ల్యాండ్ అడిగితే అంటారు కదా నా చిన్న కొడుకు ఇచ్చినా మీకు ఇస్తా. చిన్న కొడుకు జాబ్ ఉంది కదా, జాబ్ చేసుకుంటున్నా ఆయన బతుకుతుంది కదా, మరి మేము ఎట్లా బతకమంటే ఆడొచ్చినాడు మీరు రాదు. ఎందుకు చనిపోయారు ఆయన? యాక్సిడెంట్ అయింది సార్ ఊర్లోనే. బయ దగ్గరికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. సో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు బాగానే ఉన్నారా? మంచిగానే ఉన్నారు సార్, మంచిగానే ఉన్నారు. అయితే యాక్సిడెంట్ కాగానే మా మమ్మీ వాళ్ళు మళ్ళీ మ్యారేజ్ చేస్తామని నన్ను మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినారు సార్. నేను చేసుకోనన్నా తర్వాతకి అక్కడికి వెళ్తామంటే వద్దన్నారు. ఉంటే మా తోటి ఉండు, లేకుంటే లేదు. మా అత్త మామలు ఉండి మాకు సేవ చేయి పని మనిషి లెక్క, లేకుంటే ఇయ్యం భూమి. నా అంతలో నేను బతుకుతా వేరే ఇంట్లో ఉంటా, ఇయ్యరంటే ఇయ్యను, అట్లా ఇయ్య. 21 సంవత్సరాలకి మొత్తం జీవితాన్ని ఏం లేదు వాళ్ళ జీవితాలు. ఇప్పుడు వాళ్ళు కష్టం చేసుకోవాలి, ఆ పిల్లల్ని బతకాలి అంటే ఒక యంత్రం అండి. ఇప్పుడు ఆమె పుట్టిన పిల్లలకు పని చేయాలి. సో చూసి పెట్టదు, తనకి మనసు ఏముండదు. ఇక మాట్లాడొద్దు, నవ్వొద్దు, బయటికి పోవద్దు, సినిమాకి పోవద్దు, ఇష్టమైన తిండి తినొద్దు, ఇష్టమైన సినిమా కాదు సార్. మేము మంచిగా రెడీ అయినా కానీ కనీసం ఎవరన్నా మైదాకు వేసుకున్నా, మైదాకు పెట్టుకున్నా, ఏదైనా గాజులు వేసుకున్నా అంటేనే ఉంటారు సార్ ఊర్లో. ఏమన్నా అంటే నీ వల్లనే చనిపోయింది అంటారు. యాక్సిడెంట్ అయింది, మా తప్పు ఏముంటుంది సార్? మేము మా వల్ల ఎట్లా చనిపోయిండు? మా ఆయన చనిపోయినాక మా ఆడబిడ్డ నెలకు చనిపోయింది సార్. మా ఆడబిడ్డ అయినా నెలకు చనిపోతే సాగుకి మళ్ళీ ఆడబిడ్డ కదా, ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా అని సాగుకి వెళ్తే మా అత్త మామే అన్నారు నువ్వు తిడితేనే మీ ఆడబిడ్డ చనిపోయిందని. అవి మూఢనమ్మకాలు. ఈమె జాపిస్తేనే ఈమె నోరుతో అంటేనే చదువుతారు. మీరు నోరుతో అంటే చనిపోవాలంటే మరి మిమ్మల్ని అంటాం. మీరు మంచిగానే ఉన్నారు కదా సార్, ఆడబిడ్డని ఎందుకు తిడతాం? అత్త మామని తిడతాం. మరి మీరు మంచిగానే ఉన్నారు కదా, మా నోరు వల్ల చనిపోయారని మీరే అంటున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు మంచిగా ఉన్నారు? మరి ఈమె ఎట్లా చనిపోయింది? దానికి మా కారణం ఏముంది? మళ్ళీ మందికి చెప్తారు ఆమె వస్తే మేము ఉంచుకోమా, ఆమె వచ్చి ఉంటే చేయమా అంటారు. మరి అదే సిటీలలో సెటిల్ అయిన వాళ్ళకి అత్త మామ అందరికి ఇస్తలేరా సార్? మా తోటి ఉంటేనే ఇస్తాం, మా తోటి ఉంటేనే చేస్తాం, మాకు సేవ చేస్తేనే చేస్తాం అంటారు. తోటోళ్ళు చేసినప్పుడు మేము చేయము. ఇప్పుడు మీరు వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి. సేవ చేసినాక తర్వాత చిన్న అబ్బాయికి ఇచ్చినప్పుడు నీకు ఇస్తా ల్యాండ్. అది కూడా మేము బతుకుంటే మేము అన్ని తిని ఉన్నాక ఖర్చు కాకపోతే ఇస్తాం. కేసు ఏం వేయలేదు మీరు? కేసు వేసినాం సార్, వచ్చినారు పోయినారు అంతే సార్. అంతే ఉంటది. లాగుతా ఉంటారు, పట్టించుకోరు. కేసు వేసినా మేము కేసు వేసినా అక్కడ పట్టించుకోరు సార్. బాబుకి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? బాబుకా 13 పడ్డాయి సార్. 13 సంవత్సరాలు. ఏం చదువుకున్నారు మీరు? 10th సార్. 10th చదువుకున్నారు. 18 సంవత్సరాలు పెళ్లి అయిపోయింది ఆమెకి. 21 years కి జీవితమే అయిపోయింది సార్. ఇప్పుడు బాబుకి 13 అంటే మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అమ్మా? నాకు 30-31 ఉంటాయి. 30-31 ఉంటాయి. ఏం పని చేస్తున్నారు ఇప్పుడు? కూలి పనికి వెళ్తాం సార్. కూలి పనికి ఎంత వస్తుందమ్మా? 300 సార్. రోజు పోతారా? రోజు వెళ్తాం. 30 రోజులు నెలకి. ఇక చేతనైనా చేత కాకుండా వెళ్ళాలి కదా సార్, వాళ్ళని చదివించుకోవాలంటే వెళ్తాం. బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత ఇస్తారు మీకు? స్టిచ్ చేస్తే 200 ఇస్తారు. 200. సో డైలీ ఒక 2 కుట్టొచ్చా 3 కుట్టొచ్చా? ఇప్పుడే నేర్చుకుంటున్నాం కదా సార్, నేర్చుకున్నాక కుట్టొచ్చు, ఒక 2-3 కుట్టొచ్చు. 2-3 కుట్టొచ్చు. సో అది ఒక 7-8 వేలు. సో మిషన్ ఉంది మీకు? లేదు సార్.
మిషన్ మిషన్ మా లేదు. త్రూ మీకు ఒకటి స్పాన్సర్ చేస్తామమ్మా. సరే మీరు థ్యాంక్ యూ సార్. మదర్ ఫౌండేషన్కి, సంధ్యక్కకి, సుమన్ టీవీకి అందరికీ థ్యాంక్స్ సార్. కుట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సంధ్య గారు ఒకటి చేయాలండి వీళ్ళందరికీ. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, అవును వాళ్ళు స్కూల్ పిల్లల డ్రెస్సులు లేకపోతే అదే చెప్తున్నాను సార్, గతంలో అదే ఉండే. వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ లాగా తీసుకొని ఇప్పుడు ఒకటి పాపం ఇలాంటి వాళ్ళని మీరు ఇంతమందిని ఐడెంటిఫై చేశారు కాబట్టి వీళ్ళకి ఒక బంచ్ ఎట్లానే ఇచ్చి వాళ్ళకి ఇచ్చేలాగా. లేదు ఇవాళ ఒక విషయం చెప్పాలి మీకు. 14 సంవత్సరాల నుంచి మదర్ ఫౌండేషన్ గవర్నమెంట్ కి సంబంధించిన ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, గురుకుల బట్ట మొత్తం టెండర్లు వేసేవాళ్ళం. టెండర్లు వేసి ఇలాంటి వాళ్ళందరూ కుట్టేవాళ్ళు. ఎక్కువ సమ్మర్ లో ఉంటుంది, 3 నెలలు ఉంటుంది. ఒక 30-35 వేలు సంపాదించుకుంటారు. అది ఎందుకంటే ఇంకా రాత్రి బావులు కుట్టేవాళ్ళు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే మహిళా సంఘాలకి ఇచ్చారు, టెండర్స్ క్యాన్సిల్ అయ్యాయి. మహిళా సంఘాలకి ఇస్తే ఆ మహిళా సంఘంలో 10 మందిలో ఒక్కరో ఇద్దరో కుడతారు. అవి కుట్టకపోతే ఏం చేస్తారంటే బయట మళ్ళీ ఎవరో దళారీ వ్యవస్థ తీసుకెళ్లేసి వాళ్ళు ఎక్కడో ఎవరికో ఇస్తారు. ఇవ్వడం ద్వారా చాలా మంది ఇవాళ మా దగ్గర నేర్చుకున్న ఒక 20-30 వేల మంది మహిళలు ఇవాళ ఉపాధి కోల్పోయింది. అయ్యో, ఆ విషయంలో దీంట్లో కూడా బిజినెస్ అయిపోయింది కాంగ్రెస్. ఇప్పుడు అంటే ఆ మంచి ఉద్దేశమే, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. మహిళా సంఘాలలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఒక కుట్టు మిషన్ ఇచ్చి ఈ ఉపాధి చూపిస్తే బాగుంటది. అట్లా ఇవ్వట్లేదు వాళ్ళు, అట్లా లేదు. అదే నేను చెప్తున్నా. అయితే గవర్నమెంట్ తీసుకున్న ఉద్దేశం బాగుంది, కానీ వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వీళ్ళు కుడుతున్నారా కుట్టట్లేదా. మళ్ళీ వీళ్ళ పేరు మీద చెప్పేసి ఇప్పుడు సంఘబంధాల ఏంటి సమబంధాలు, మహిళా సంఘాలని ఒక ఇప్పుడు గ్రూపులుగా చేసి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బాగుంది, కానీ దాన్ని డెత్ గా వెళ్ళాలి. అసలు వీళ్ళు కుడుతున్నారా, రైట్ పర్సన్ కి వెళ్ళట్లా. అయితే అక్కడ ఇప్పుడు ఇంకా అదృష్టం ఏంటంటే ఈ మధ్య కాలంలో మదర్ ఫౌండేషన్ చేసిన పోరాటం వల్లనే బీసీ మహిళలకి కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఒక 1000 కుట్టు మిషన్లు స్పాన్సర్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ 1000 కుట్టు మిషన్లు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్ ఇచ్చి ఉపాధి చూపిస్తే ది బెస్ట్ సజెషన్ అన్నమాట. ఇంకా అసలు అట్లా లేకుండా ట్రైనింగ్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఏం చేయాలంటే అన్ని గవర్నమెంట్ చేయలేదు, స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పి ఒక జిల్లా ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పేస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే గవర్నమెంట్ మిషన్ ఇస్తే వాళ్ళే కుట్టు ఉపాధి చూపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి చూపించినట్టు అవుతుంది, అందరికి ఉద్యోగాలు ఇవ్వలేరు కాబట్టి. బట్ నేను మదర్ ఫౌండేషన్ నుంచి అదే కోరుకుంటున్నా. కాబట్టి ఇలాంటి మహిళలను గుర్తించి దీనికి మళ్ళీ సంఘాలు ఉండాలంటారు. మేము అడిగాము, పొన్నమని అడిగాం, అన్నయ్య మరి మాకు ఇట్లా ఉపాధి అంటే అది సంఘాలు కదా, మీరు సంఘాలలోకే ఇస్తారు, అది రూల్ లేదు కదా అన్నారు. అంటే ఇక అప్పుడు నేను ఏం చేయగలుగుతాను, ఇప్పుడు నా దగ్గర రకరకాల వ్యక్తులు ఉంటారు, ఇప్పుడు మీరు సంఘాలు క్రియేట్ చేయొచ్చు కదా. అంటే చేయొచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ సంఘాలలో ఉంటారు వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేను సంఘాన్ని తీసుకొచ్చి చేయలేను. ఇప్పుడు ఇందులో నాకు సంఘాలలో ఒక సంఘంలో 6 మంది వస్తారు, 4 రారు. ఆ సంఘం మొత్తము వాళ్ళు తీర్మానం రాసి సంతకం పెడితేనే వర్క్ ఇస్తారు. ఎవరు గవర్నమెంట్ ఇచ్చే 75 రూపాయలు ఒక లాగు ఒక చొక్కా కుడితే, ఆ 75 రూపాయలలో కటింగ్కు, దారాలకు, ఉక్సులకు అన్ని పోతే 50 రూపాయలు వస్తాయి. ఆ 50 రూపాయలకు మేము ఎందుకు కుట్టాలి, 50 రూపాయలు మాకేం సరిపోతుంది అనేది కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో వచ్చిన 50 రూపాయలు సరే అని చెప్పి ఇలాంటి వాళ్ళు కుట్టడానికి ముందుకు వస్తారు. వీళ్ళు కుట్టాలన్నా కూడా మళ్ళీ వాళ్ళ సంతకాలన్నీ కావాలి. అయితే ఇది ఎట్లుంటుంది సార్ అంటే నేను అనేది ఏంటంటే ఒక ఎన్జిఓ పరంగా వాళ్ళకి అప్పచెప్పేస్తే ఉపాధి చూపించచ్చు అనేది నా ఇంటెన్షన్. బట్ ఇక అది జియోలో అట్లా లేదు కాబట్టి నాకు నా బాధ ఏంటంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఒక నా పార్లమెంట్ వైజ్గా ఒక్కటి ఇండస్ట్రీ పెట్టించాలని. గవర్నమెంట్ మా సొసైటీకి 1 ఎకరం భూమి ఇచ్చింది అనుకోండి, ఇండస్ట్రీ పెట్టిస్తే చాలా కంపెనీ వాళ్ళు వస్తారు. సో అట్లా మనము చాలా సార్లు నేను చాలా సందర్భాలలో పోరాడుతూనే ఉన్నాను. రాజగోపాల్ రెడ్డి గారు అయితే స్పందించారు. ఒలిగొండ రోడ్డు కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 1 ఎకరం అలాట్ చేస్తామన్నారు. ఆ ఆశతోనే ఉన్నాము. అలా అది ఇట్లా ఒకవేళ మాకు అలాట్ చేసిండ్రు అనుకోండి, 10,000 కుటుంబాలకు మాత్రం జీవనోపాధి చూపించవచ్చు. మీరేంటమ్మా, మీరు మీ ప్రాబ్లం మా హస్బెండ్ చనిపోయాడు సార్. చాలా మీ ఏజ్ ఎంత ఉంటుంది? 27. 27 ఈ ఏజ్ లో మ్యారేజ్ అయింది మీకు? నాకు 17 సంవత్సరాలకే అయింది సార్. 17కే అయిపోయిందండి, మేజర్ కాకముందే. ముగ్గురం ఆడపిల్లలమని మా డాడీ లేడని మా మమ్మీ చేసింది మేన వాళ్ళకి. మా హస్బెండ్ చనిపోయాడు సంవత్సరం 11 నెలలు అవుతుంది. ఇప్పుడు చిన్న పిల్లలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు, బాబు 7, పాప 6 సంవత్సరాలు. రోజు కూలి పనికి వెళ్ళి వాళ్ళని చదువుకోవాలి. మా అత్తమ్మ మా వాళ్ళతోటే ఉంటా కానీ మా మామయ్య చేత కాదు. మా అత్తమ్మ నేను చేసి పిల్లల్ని సాగుతున్నాం సార్. డైలీ కూలికి వెళ్తారు మీరు కూడా మిషన్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు? నేర్చుకుంటున్నాం సార్. మదర్ ఫౌండేషన్ వాళ్ళు
సవితక్క వాళ్ళ ఇంటికాడ సంధ్య అదే, మేడం వీళ్ళ ఇంట్లో పెట్టాము. ఆ. సవితక్క రమ్మంటే పోయినాం సార్. నిన్న మేడం గారు వచ్చి ఉమ్. ఇక్కడికి రండి షోకి అని అంటే నిన్న నేను వెళ్ళి కలిసాను, వీళ్ళ ఊరు విజిట్ చేశా. విజిట్ చేసినప్పుడు ఒంటరి మహిళలు ఎవరు ఉన్నారు అనగానే ఈ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి రాగానే అమ్మాయిని చూడగానే బాధ అనిపించింది. నాకు ఎంత 26 26 మేడం 27 ఇయర్స్ అమ్మాయికి. ఎందుకు చనిపోయారమ్మా? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. ఆయనకి చిన్న ఏజే కదా. చిన్న ఏజ్ 29 సంవత్సరాలు. నాకు అమ్మాయి నిన్న ఒక 3 మాట్లాడి సంవత్సరాలు చాలా- పెద్ద అంతే నాకంటే. ఆ. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పంజగుట్ట నిమ్స్లు వేసుకొని నెల రోజులు ఉన్నాం సార్ మేము. ఉమ్. చిన్న చిన్న పిల్లలు సార్ నాకు. వాళ్ళని పోషించాలి ఇప్పుడు నేను. నా క్లాస్ వాళ్ళకి పెళ్ళిళ్ళే కాలే ఇంకా. మా అమ్మ ఫాదర్ మీ నాన్న లేడు కాబట్టి చేసిన అని అంటుంది ఇప్పుడు. నా వాళ్ళ నాన్న క్లాస్ లేడు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు, నా పెళ్ళి చేసి నా జీవితం మొత్తం అయిపోయింది అని అంటే మరి నేనేం చేయాలి బిడ్డ? ముగ్గురు నాకు బరువు అవుతారని చేశాను నేను, నా తప్పేముంది అని అంటుంది. 27 సంవత్సరాలకి నీ జీవితం అయిపోయింది. అవును సార్. మీ క్లాస్మేట్స్ అందరు చదువుకొని ఇప్పుడు జాబులు చేస్తున్నారు అంతేనమ్మా? కొంతమంది చదువుకుంటారు, కొంతమంది ఇంకా చదివే కాడే ఉన్నారు. ఇంకా చదివే కానీ ఉన్నారు. ఏం చదువుకున్నావమ్మా? 10th అయిపోగానే మ్యారేజ్ చేసారు. ఇది పరిస్థితి. సో వీళ్ళందరూ నడిపిస్తుందా? మీరేం చేస్తుంటారమ్మా? మీరు ఆర్గనైజరా? మీకు ఎందుకు అనిపించింది ఇలాంటి వాళ్ళకి ముందుకు నడిపించాలి? సంధ్యక్క మోత్కూర్లో పెట్టిందని తెలిసింది సార్. తెలిస్తే సరే మనం కూడా చేద్దాంలే అని చెప్పేసి చేసాం. బట్ ఈ షో ద్వారా చెప్తున్నాను, ఆమె స్వచ్ఛందంగా ఇంతమంది మహిళల్ని మోటివేట్ చేసి, మీరు ఒంటరి మహిళలు కాదు, మీకు భర్త చనిపోయాడా, మీరు విడాకులు ఇచ్చారా, లేకపోతే భర్త మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడా, సరిగా చూసుకోవట్లేదా అని. ఎందుకంటే మేము ప్రతి విలేజ్ రాలేం కాబట్టి ఈ షో ద్వారా మరీ చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, నిజంగా మీ విలేజ్లో కూడా భర్త చనిపోయాడు, ఆమె విడో, లేకపోతే మొగుడు వదిలిపెట్టాడు, దాంతో మనకెందుకు, ఇలాంటి పనికిమాలిన మాటలు కాకుండా ఇలాంటి మహిళకి, నేను ఒక మహిళ, నా తోటి మహిళ ఇలాంటి ఇబ్బందులు పడుతుంది, వాళ్ళకి నేను సపోర్ట్గా నిలవాలి, నాకు కొంచెం ఇబ్బంది లేదు తినడానికి ఉండడానికి, నా హస్బెండ్ కూడా సపోర్ట్ చేయగలడు అనిపిస్తే, అమ్మ స్వచ్ఛందంగా మీ విలేజెస్లో మీరే ఐడెంటిఫై చేయండి అమ్మా, ఎంతమంది ఒంటరి మహిళలు ఉన్నారో, వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్ కానీ ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపండి మీరు డీటెయిల్స్ కూడా. నేను నిలబడి వీళ్ళకి సపోర్ట్ చేస్తాను సార్, మీ ఛానల్ ద్వారా మాకు సపోర్ట్ అందిస్తే అని చెప్తే డెఫినెట్గా మేము అక్కడ కూడా ఒక షెల్టర్ పెట్టి వాళ్ళకి కుటుంబిషన్లో షెల్టర్ పెట్టి వాళ్ళకి కుటుంబిషన్ నేర్చుకునే ఆ ట్రైనింగ్ కూడా ఇప్పించి వాళ్ళకు మనం ఒక కుటుంబిషన్ కూడా మన ద్వారా స్పాన్సర్ చేద్దాం. అందరూ కూడా ఈ షో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, అంటే విలేజ్లలో 10th ఇంటర్ చదువుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మీలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రండి. మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మీ ఊర్లో మీ పక్కన వేరే మహిళ పడుతున్న ప్రాబ్లమ్స్ని మీరే ఐడెంటిఫై చేసి సొల్యూషన్ కూడా మీరే ఎతకండి అమ్మా. దయచేసి చెప్తున్నాను ఈ షో ద్వారా. డెఫినెట్గా మేము కూడా కావాలంటే ఆంధ్రాకి వస్తాం, అక్కడే కండక్ట్ చేస్తాం షోని, జీవిత వేదిక షోని మీ ఊర్లోనే కండక్ట్ చేస్తాం, మీ చెట్టు కిందే కండక్ట్ చేస్తాం. ఏం కావాలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే ఎమ్మెల్యే స్థాయికి తీసుకెళ్దాం, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేద్దాం, వాళ్ళకు ఒక జీవన ఉపాధి కల్పిద్దాం. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ పని చేయండి మీరందరూ. ఈ ప్రపంచంలో అందరినీ మనం మార్చలేం, కానీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఒంటరి మహిళల కష్టాలను తీర్చిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. సో అలా గుర్తుపెట్టుకునే మంచి కార్యక్రమం మేము చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకొని మాతో పాటు మీరు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సంధ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ అందరికి కూడా అమ్మ కుటుంబిషన్ మా షో ద్వారా మీ అడ్రస్లకి డైరెక్ట్గా లారీ వచ్చేస్తుంది. మీ ఇంట్లో కుటుంబిషన్ పెట్టే బాధ్యత మాది. మీ ద్వారానే ఇక్కడే ఇవ్వండి, తీసుకెళ్తారు. మీ సమక్షంలో ఇస్తే వాళ్ళకి ఇంకా హ్యాపీ. సో మా బాధ్యత అది. మీరు హ్యాపీగా పనులు చేసుకుంటున్నా కానీ అంటే పనికి వెళ్ళిన సమయాలలో నేను చేయలేను అనుకున్నప్పుడు హ్యాపీగా కుటుంబిషన్ కుట్టుకోండి, 4-5 జాకెట్లు కుట్టుకోండి, లేకపోతే చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టుకోండి. నేర్పిస్తున్నారు కాబట్టి మీ పిల్లల్ని హ్యాపీగా చదివించుకుంటూ మీ జీవనం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ అందరికీ. సుమన్ టీవీ కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ మనకి డెమో మిషన్స్ కూడా వచ్చాయి, ఒకసారి వెళ్ళి ప్లీజ్. మొత్తం
22 కుట్టు మిషన్లు అయితే తెప్పించాం. ఆల్మోస్ట్ అందరికి వచ్చిన 3 ఎపిసోడ్ లో వచ్చిన అందరికి కూడా హెల్ప్ అయ్యేలాగా ఈచ్ మిషన్ 6500. 22 కుట్టు మిషన్లు మేము ఆర్డర్ ఇచ్చేసాం, అన్ని ఆల్రెడీ వచ్చేసాయి. అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మన సుమన్ షోలో- టీవీ ప్రోగ్రామ్ చేసిందంటే ఏం చెప్తుందో అదే చేస్తుందండి. ఇది నిజంగా కూడా ప్రతి గ్రామంలో అందరి ఆదర్శంగా తీసుకుంటున్నారు. నిజంగా అంటే వాళ్ళ బాధలు చెప్తే వినడానికి వచ్చిండ్రు అని అనుకున్నారు చాలా మంది, కానీ వినడం కాదు, విన్నారు, వాళ్ళ బాధను తెలుసుకొని మా వంతు సాయంగానే సుమన్ టీవీ వాళ్ళకు మదర్ ఫౌండేషన్ తరపున ఒంటరి మెళ్తారా మా ఆయుషంతా పోసుకొని సుమన్ టీవీ కలకాలం ఇలాగే మాకు అందరికీ సహకరిస్తుండాలి. మెయిన్గా రోషన్ గారికి ఒక అన్నగా వాళ్ళందరికీ ముందుండి చేస్తున్నందుకు సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా అండి ఇలాంటి మాకు Thank you అండి. మీకు సాయం ఉన్నంత వరకు ఎంతమంది ఉంటే అంతమంది ఒంటరి మహిళలకి మీరు జీవితంలో ఈ కుట్టు మిషన్ జీవితాంతం మా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అది మీ చేతుల మీద మీ స్టూడియోలో తీసుకోవాలనుకుంటారు. మీరేమో Definitely గా. నేను తప్పకుండా అందరిని పిలిపిస్తాం సో షోకి. ఒకళ్ళు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇద్దరు రావచ్చు. సో 22 కుట్టు మిషన్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎమోషన్ గా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అస్సలు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందక్క. ఆ? చాలా అన్నకు థ్యాంక్స్ చెప్పండి మరి. థ్యాంక్స్ అన్న. ఓకే అమ్మా. అసలు వాళ్ళ మొహంలో ఆనందం చూడండి. 60 కోట్లు సంపాదించినా కూడా ఇంత ఆనందం ఉండదు. మా ఫ్యామిలీలో ఉన్న అన్ని బ్లౌజెస్ మీకే ఇస్తాం మరి. ఇవ్వండి ఇవ్వండి. థ్యాంక్ యూ మా ఫ్రీగా కుట్టిచ్చిస్తావా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. తప్పకుండా ఇంత సాయం చేసిన మీకు అసలు జన్మలో మర్చిపోలేను. అయ్యో. సో అందరికి ఆల్మోస్ట్ కుట్టు మిషన్లు మీ ఇంటికి మీ అడ్రస్లు ఉన్నాయి కాబట్టి అన్ని లేదు, అందరం ఇక్కడికి వచ్చి తీసుకుంటామని చెప్పండి అన్నకి. ఇక్కడికే వస్తారా? మీ చేతుల మీద తీసుకెళ్ళిపోండి. వాళ్ళ లారీ ఇక్కడికే వచ్చేస్తుంది. లారీ ఇక్కడికే వచ్చేస్తుంది. మిగతా ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ వాళ్ళకి కూడా మనం ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.